నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఈ రోజు వరకు కూడా హాట్ టాపిక్‌గా రాజకీయవేత్తలు మాట్లాడేటువంటి విషయం ఏదైతే ఉందో, చిన్న సన్నకారు రైతులనే ధీటుగా చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది, మమ్మల్ని మోసం చేసి గద్దె దించిరనేటువంటి విషయం ఏదైతే ఉందో, దానికి ధీటుగా బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నేతలు కావచ్చు, ఒక విమర్శను ఎత్తి చూపుతా ఉన్నారు. మీరు ధీటుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళనే పాయింట్‌గా చేసి ప్రజాప్రభుత్వం అని దిగినటువంటి ప్రజలను మీరు మోసం చేస్తా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు మీ గురించి ఇంకా బాధపడతా ఉన్నారు. ఇంతవరకు రైతు బంధు వల్లేదు. ఓహో, మీ ప్రజాపాలన ఇట్లుందా, మీరు ఇట్లున్నారా, గీదా ప్రజాపాలన అన్నట్టు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా, రైతు బంధు అనేది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే చేరాలో వాళ్లకు చేరడం అనేది అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీలాగా మీ మల్లారెడ్డి భూ కబ్జాల బాధితులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ భూమి ఇప్పించి వాళ్ళకు కూడా రైతు బంధు వేస్తాం. కానీ మీ మల్లారెడ్డికి రాదు. మీ ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, మీ అయ్యది ఒక ఫామ్ హౌస్, నీదొక ఫామ్ హౌస్, మీ అక్కది ఒక ఫామ్ హౌస్, ఇంకా బ్యూటీ పార్లర్లకు కూడా రాపించుకున్నట్టుంది నాకు తెలిసి. దానికి ఒకటి వీటికైతే రావు. మిగతా వాళ్ళకు రైతులకు వస్తాయి. అది నిజంగా చెప్పాలంటే ఊర్లలో జనాలు ఈ 6 గ్యారెంటీల మీద అతి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అంత ఆక్రోషంతో ఏం లేరు రైతు బంధు వల్లేదని. ఎందుకంటే మీరు ఖాళీ గిన్నెలు చూపెట్టిపోయారన్న విషయం వాళ్ళకి తెలిసింది. మీరు ఉన్నదంతా ఊడ్చుకదిని గిన్నెలు కడిగి ఆడ పెట్టిపోయారు నీట్గా. మరి ఏ నుంచి తెచ్చి పెట్టాలంటారు? అయినా పెడుతున్నారు కదా, పెడతామని మాట ఇచ్చిర్రు కదా. వాళ్ళు మడమ తప్పకుండా కూడా ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్లను, దరఖాస్తులను స్వీకరించేటువంటి రోజులు ఇంకా ఉన్నాయి. వాటిని స్వీకరిస్తా ఉన్నారు. ఇప్పుడు జనవరి 15 వరకు కూడా వాళ్ళకి అందజేసేటువంటి వాళ్ళకు ఒక వెబ్సైట్ పెట్టి అప్లికేషన్ స్టేటస్ కూడా పరిశీలించుకోమని చెప్పి ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. ఇంత ప్రాసెస్లో ఉన్న ప్రభుత్వం చేయదు అనేసి, బస్సులు మధ్యలోనే ఆగిపోతాయి, ఫ్రీ టికెట్లు ఉండవని చెప్పేసి, రైతు బంధు ఇంకా బల్లేదు జనాలకి, ఇదేం పాలన మీది గిదేనా అని చెప్పేసి మీరు మాట్లాడే తెలంగాణ యాస భాష ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల కడుపు నింపే మాటలు అయితే అవి కావు. మీ కడుపు మంట అది. ఎక్కడైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ధీటుగా గెలిచిపోతుందో, ఎంపీ సీట్లలో వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వస్తాయో, మా పరిస్థితి ఏంటిది, మీ మేడ తగలబడతాం, ఇప్పటికే బాత్రూంలో కాలిరిగి పడ్డా అని అబద్ధం చెప్పుకుంటే మళ్ళీ ఇంకేమన్నా అబద్ధాలు చెప్పుకోవాలా అని మీరు ఎత్తుక్కుంటా ఉన్నారు. అదేం లేదు. మీరు జీవన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆ భూ కబ్జాలు కావచ్చు, ఆ బస్ స్టాప్ లో వ్యవహారం కావచ్చు, మీ జనగామాలో జరిగినటువంటి మీ ఎమ్మెల్యేల ఆ పెద్ద పెద్ద విషయాలు, పెద్ద భూ కబ్జాలు, పేదల కడుపు, వాళ్ళ కష్టార్జితాన్ని కూడా గుంజుకొని తిన్నారు మీరు. వాళ్ళ కడుపు నోటి దగ్గర మెతుకులు కూడా గుంజుకున్నారు. ఇలాంటివేవి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగవు. ఈ రైతు బంధు కూడా కొంచెం లేట్ అయితా ఉంది. ఎక్కడైతే మీరు ఖాళీ గిన్నెలు చూపెట్టిరు కాబట్టి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు, ఎవరైతే భూస్వాములు, జమీందారులు, మీ తొత్తులు ఉంటారు కదా, వాళ్ళని ఏరాలంటే కాసేపు టైం పడుతుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మాకే దక్కాలి, భూస్వాములు మీ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కొద్దు, వాళ్ళని ఏరే ప్రయత్నం చేయండి అనే అప్లికేషన్లు వాళ్ళు ప్రగతి భవన్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే జరుగుతూ ఉంది. మీరు అంత ఆక్రోష పడకండి, అంత ఏడవకండి. హరీష్ రావు గారు మీరు మాట్లాడుతా అంటే మీరు ఒక విఘ్నత కలిగిన ప్రతిపక్ష నేతగా అంటే అసెంబ్లీలో మీరే లేస్తారు, మీ ఆయన ఎవరు కేటీఆర్ గారు లేస్తారు. ఇక వేరేటోళ్ళకి ఛాన్స్ ఇయ్యరు. ఇప్పటికన్నా ఇదే అధికారం, ఇదే ఇంకా మంత్రుల పదవిలో ఉన్నారన్న అహంకారం ఉంది మీకు. అది అట్లా పెట్టుకోకూరి. జనాలకు రైతు బంధు పడుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దాని గురించి చర్చలు వస్తాయి. పడ్డాక కూడా మాట్లాడతాం. దాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఏం లేదు. అంత కడుపు మంటతోటి మీరు ఊగిపోయి జనాలను ఊపిచ్చే వాళ్ళని అంతా ఆగం చేసే పరిస్థితికి తీసుకుపోకండి. నిజంగా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల భూములను గుంజుకొని పెద్ద ఎత్తున గుట్టలు వాళ్ళకున్న రోడ్లు కూడా రాపించుకున్నటువంటి వైనాలు చూసినాం గ్రామ స్థాయిలో. అవన్నీ కూడా ఏరివేసే ప్రయత్నం చేయడం వల్లనే లేట్ జరుగుతూ ఉంది. ఇంకొకటి, దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు మేలే జరుగుతుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగదు. ఎందుకంటే వారికి వచ్చే డబ్బులు అందుతాయి. అక్కడ మిగిలినటువంటి ఆ రెవెన్యూ, ఈ పెద్ద పెద్ద భూములు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చే బదులు అవి వేరే స్కీమ్లో, వేరే పథకం ద్వారా కూడా ప్రజలకు చేర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగా ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వాళ్ళ నేతలు ఇలా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అంతేగాని అందులో నిజాలు ఏమాత్రం లేవు.